అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెనిలా ఐస్ క్రీమ్ అయితే చూయించబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉండే వాటితో చాలా సింపుల్‌గా వెనిలా ఐస్ క్రీమ్‌ని పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవచ్చు. అచ్చం బయట ఐస్ క్రీమ్ లాగే మంచి క్రీమీ టచ్‌తో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇలానే చేస్తారు. ఇంట్లో కూడా ఎంత పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చో మీకే అనిపిస్తుందండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ ఐస్ క్రీమ్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో పావు కప్పు వరకు పాలను తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకొని ఉండలనేది లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్‌నే తీసుకున్నానండి. ఇప్పుడు పాలను 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకునే కార్న్‌ఫ్లోర్ మిక్స్ని వేసుకొని ఉండలనేది కట్టకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 5-7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఈ విధంగా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ విధంగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కార్న్‌ఫ్లోర్ మిక్స్ని మూత పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. లేదంటే గరిటెతో తిప్పుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. లేదంటే పైన మేగడ కట్టేస్తుందండి. ఈ కార్న్‌ఫ్లోర్ మిక్స్ కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఈ విధంగా థిక్‌గా వస్తుందండి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్‌ని 1 కప్పు వరకు తీసుకొని బీట్ చేసుకోవాలి. హ్యాండ్ బీటర్‌తో బీట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లో స్పీడ్‌లో 1 నిమిషం పాటు బీట్ చేసుకొని హై స్పీడ్‌లో 3-4 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ బీటర్ లేకపోతే విస్కర్‌తోనైనా మిక్సీ జార్‌లోనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన కార్న్‌ఫ్లోర్ మిక్స్ అలాగే 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే 100 గ్రాముల పన్నీర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొన్ని పాలని యాడ్ చేసుకుంటూ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్రీమ్ని ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకొని పైన కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకొని మూత పెట్టి ఫ్రీజర్లో 8-9 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. లేదా ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నానండి. మంచి క్రీమీ స్ట్రక్చర్తో పర్ఫెక్ట్గా వచ్చింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బయట ఐస్ క్రీమ్ లాగే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఐస్ క్రీమ్ మంచి క్రీమీ స్ట్రక్చర్ రావాలి అంటే పన్నీర్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వీటన్నిటిలో ఏదో ఒకటి యూజ్ చేసుకుంటే మనకి బయట ఐస్ క్రీమ్లోనే పర్ఫెక్ట్గా వస్తుందండి. అంతే అండి, వెనిలా ఐస్ క్రీమ్ రెడీ. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.